డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ డాక్టర్లు ఆందోళన ముమ్మరం చేశారు. ఇప్పటికే జూన్ 2 నుంచి సమ్మెకు వెళతామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన వైద్యులు గంటసేపు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు డాక్టర్లు. గాంధీ ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సర్కారు దవాఖానాలోని డాక్టర్లంతా కూడా సమ్మెబట్టబడుతున్నారు. ఇప్పటికే దశల వారీ ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నటువంటి డాక్టర్లు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో గంటసేపు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ గాంధీ ఆసుపత్రే కాదు, నీలోఫర్ దాంతోపాటు ఉస్మానియా, కోటి అన్ని ఆసుపత్రుల్లో కూడా డాక్టర్లు గంటసేపు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రుల్లో ఏదైతే డ్యూటీకి వస్తూనే గంటసేపు ఆందోళన మొదలుపెట్టినటువంటి డాక్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అసలు అంటే ఇప్పటికే ప్రభుత్వ వైద్యం అనేది కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు బాలింతల మరణాలు కావచ్చు, రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజలకు అందినటువంటి వైద్యం, ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆందోళనకు దిగడం కూడా కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఇప్పటికే ఆసుపత్రులకు జనాలు రావాలంటే భయపడుతున్నారు, మళ్ళీ మీరు ఆందోళన బాట పడితే ప్రజలకు వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు? ఈరోజు తెలంగాణ కోసం ఫైట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా 1000 కళ్ళతో బెదిరి చేస్తుంది. ఈ డిమాండ్స్ ఇప్పటికి కావు. సమయ కేంద్రంలో పాలకులు నిర్లక్ష్యం వల్ల డాక్టర్లకు చాలా అన్యాయాలు జరిగినాయి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ డిమాండ్స్ అన్ని కేసీఆర్ గారు మాకు సాధిస్తారని అనుకున్నాము. కానీ 3 సంవత్సరాల నుంచి 1000 సార్లు రిప్రజెంట్ చేసిన నిమ్మకు నేను ఎత్తినట్టు మన గవర్నమెంట్ చేసింది. అందుకే ఈ సమ్మెకు దారి చేయడం జరిగింది. మేము సర్వీసు చేసుకుంటేనే మా గొంతును వినిపిస్తున్నాము. ప్రజలకు అసౌకర్యం ఏమి లేదు. 1 అవర్ కంపల్సరీ ఓపీలు బైకాట్ చేస్తున్నాము. 15th వరకు, 15 తర్వాత కంప్లీట్ ఓపీస్ బైకాట్ చేస్తాము. ఈ 1 అవర్కు లంచ్ అవర్ కూడా తీసుకోకుండా 1 అవర్ ఎక్స్ట్రా పని చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని టాక్స్ పిలిచి వెంటనే స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఇది కావాలని టాక్స్ పిలినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ డిమాండ్స్ డాక్టర్లకు ప్రమోషన్ లేకుండా ఒక డాక్టర్ ఏవైతే జైన్ అవుతుందో క్యారీర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిటైర్ అయ్యే పరిస్థితి ఇలా తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నది. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దీన్ని కూడా చేయకపోతే డాక్టర్లు చాలా నైరాశ్యానికి లోనవుతారు. కాబట్టి ఈ సమ్మెకు దారి తీసింది. అదేవిధంగా ప్రజల హక్కు ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత, ప్రజల హక్కు. ఈ ఆరోగ్యాన్ని అందించేదానికి ప్రభుత్వం ఏం చేయాలంటే రిక్రూట్మెంట్ చేయాలి, డాక్టర్ని చేయాలి, పారామెడికల్ స్టాఫ్ చేయాలి, 4th క్లాస్ ఎంప్లాయ్ చేయాలి. ఇప్పుడే గవర్నమెంట్ చెప్తుంది 20% పెరిగింది ఓపీ అనేది. 20% ఓపీ పెరిగితే దాని ప్రకారం తమాషా ప్రకారం పాపులేషన్ డాక్టర్ రేషియో ఉందా? ఇప్పుడు పిఎస్సీలలో డాక్టర్లను అమ్మఒడి ప్రోగ్రామ్ తోటి మొత్తం ఏఎన్సీలు ఒక 300 మంది డాక్టర్లు ఒక ఫీమేల్ మెడికల్ ఆఫీసర్ తీసుకొచ్చే పరిస్థితులలో మహిళా డాక్టర్లు డిప్రెషన్లో కన్నీరు పెట్టే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ డిమాండ్స్ వెంటనే గవర్నమెంట్ పరిష్కరించాలి. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై టీజీడీ. ఇప్పుడు ప్రస్తుతం గంట ఆందోళన చేస్తున్నటువంటి మీరు ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? ఎప్పటి వరకు ఈ ఆందోళన కొనసాగుతాయి? 16వ తారీఖు నుంచి ఓపీస్ అన్ని బైకాట్ చేస్తాము కంపల్సరీ. జూన్ 2 రోజు మాత్రం అన్ని సర్వీసెస్ ప్యారలైజ్ చేస్తామని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము. ఇవి ఏదో గొంతమ్మ కోరికలు కాదు, ఇవి జెన్యూన్ డిమాండ్స్. హెల్త్ మినిస్టర్ గారు సానుకూలంగా ఉన్నారు, కానీ కొన్ని శక్తులు మాత్రం ఆయన అడ్డుకుంటున్నాయి. కాబట్టి హెల్త్ మినిస్టర్ కంపల్సరీ మమ్మల్ని టాక్స్ పిలిచి ఇమ్మీడియట్ డిమాండ్ సాధించాలని. ఓకే, డాక్టర్లు మాత్రం అందరూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే గాంధీ ఆసుపత్రికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? డిమాండ్లలో హాస్పిటల్ మౌలిక వసతులు కూడా చేర్చారు కదా, ఇక్కడ ఏం కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్కి వచ్చినది, టీచింగ్ హాస్పిటల్కి వచ్చినది మొత్తం స్టాఫ్ రిక్రూట్మెంట్ 100 సంవత్సరాల కింద ఏదైతే స్టాఫ్ ఉందో అదే స్టాఫ్ ఇప్పటికీ ఉంది, ఇంకా కూడా తగ్గించబడింది. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను. స్టాఫ్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా 20 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ప్రమోషన్ లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ అయిపోతున్నారు. సీఎం కేసీఆర్ గారికి ఒకటి విన్నపము. ఒకటి, మీరు మున్సిపల్ ఎంప్లాయీస్కి శాలరీస్ పెంచారు, అంగన్వాడీలకు అపాయింట్మెంట్ ఇస్తారు, ఇంకా అందరు వెటర్నరీ డాక్టర్స్కి అపాయింట్మెంట్ ఇస్తారు, అందరికి ఇస్తారు. కానీ డాక్టర్స్ గవర్నమెంట్ సొసైటీలో ఒక గవర్నమెంట్ సొసైటీలో ఒక అత్యున్నతమైన పొజిషన్లో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజల ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరని చెప్పి ఈ తరుణంలో అడుగుతున్నాను. కేసీఆర్ గారు, సీఎం గారు తెలంగాణ వస్తే మేము ఎంతో కూడా
డాక్టర్స్ ఎంతో అభివృద్ధి చెందుతాము, శాలరీస్ పెరుగుతాయి, క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగాలు నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి ఒక నినాదంతో తెలంగాణ వచ్చింది. అదే నినాదంతో మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా కేసీఆర్ గారు మీకు ఒక విన్నపం ఏంటంటే, డాక్టర్స్ మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అదే ఉస్మానియా కానీ గాంధీలో కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి. ఎక్కడే ప్రపంచంలో జరిగినటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా ఉస్మానియా జరుగుతూ ఉన్నాయి, గాంధీలో జరుగుతూ ఉన్నాయి, వరంగల్లో జరుగుతూ ఉన్నాయి, ఈ టీచింగ్ హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒకే ఒక్క డాక్టర్ 24 hours కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఉన్నదా? అసలు 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటుందా? ఉన్న పిఎస్సీలలో 24 గంటలు డాక్టర్లు ఎలా పనిచేయగలుగుతారు? అది మీరు ఆలోచించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఈ స్ట్రైక్ని ఇలా కంటిన్యూ చేస్తాము, అవసరమైతే ఉధృతం చేస్తాం. మా డిమాండ్ కనుక మీరు కనుక నెరవేర్చకపోతే ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. మొత్తానికి చూడొచ్చు, డాక్టర్లంతా కూడా ఆసుపత్రిలోకి ఎంటర్ అవుతూనే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా గంట ఉంటుంది. ఆ తర్వాత ఆందోళనలో భాగంగా 16వ తేదీ నుంచి ఓపీని కూడా బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానించలేదు. కొంత డాక్టర్లంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్తో రాజు, ఎన్టీవీ.